ముఖ్యంగా నగరంలో వర్షం వస్తుందంటే గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్ల మీద నీళ్లు నిలవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అందుకే ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను, మున్సిపల్ అధికారులను, పోలీస్ అధికారులను నీళ్లను నియంత్రించడంలో, చెట్లు కూలితే తొలగించడంలో, కరెంటు పోతే కరెంటును పునరుద్ధరించడంలో శాఖలు వాళ్ళ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే ట్రాఫిక్ను కూడా స్ట్రీమ్లైన్ చేసి ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అందుకే వెదర్ ఫోర్కాస్ట్ నుంచి ముందే ICCC నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 3 గంటల ముందే ఏ ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది ఆ ప్రాంతానికి ముందే బృందాలను పంపిస్తున్నాం. అక్కడికి పోలీసులు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళను ముందే గుర్తించి హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ వర్షం పడుతుందో 3 గంటల ముందే వెదర్ ఫోర్కాస్ట్ నుంచి డీటెయిల్ తెప్పించుకొని కమాండ్ కంట్రోల్ నుంచి సమన్వయం చేసుకొని అక్కడ ముందస్తుగానే బృందాలను రెడీగా చేసి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది జరగకుండా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అయినా గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇంకా మెటిక్యులస్గా జాగ్రత్తగా పనిచేయాలి. నేను కలెక్టర్లందరికీ, జిల్లా కలెక్టర్లందరికీ, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కలెక్టర్కి నేను ఇచ్చే ఆదేశాలు మీరు పోలీస్ కమిషనర్లందరికీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇటు రంగారెడ్డి, అటు సంగారెడ్డి, ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఈ హైదరాబాద్, సైబరాబాద్, మన రాచకొండ కమిషనర్లను పోలీసులందరూ కూడా వర్షం వస్తుందంటే ఆ ప్రాంతంలో కమిషనర్లతో సహా అందరూ గ్రౌండ్లో ఉండాలి. కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి. టాప్ ఆఫీసర్ ఎప్పుడైతే గ్రౌండ్కి వెళ్తాడో, పర్యవేక్షించడానికి వెళ్తాడో ఆటోమేటిక్గా మిగతా అధికారులందరూ కూడా పనిలో పడతారు. ఈరోజు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ట్రాఫిక్ జామ్. ఎన్ని గంటలలో అందులో ఉంటున్నామో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మీరు అప్రమత్తంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. వీళ్ళందరినీ కూడా మనము జాగ్రత్తగా నగరానికి సంబంధించి